నాకు ఆర్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ డాడీ. నేను పెయింటింగ్ నేర్చుకుంటా. ఫైన్ ఆర్ట్స్ కాలేజ్‌లో జాయిన్ అవుతాను. ఏంటి? బొమ్మలేస్తే ఏమొస్తుందిరా? పక్కింటి అబ్బాయి చూడు బీటెక్ చేస్తున్నాడు. నువ్వు కూడా బీటెక్‌లో జాయిన్ అవ్వు. బొమ్మలేస్తే ఏమొస్తుంది? కెరీర్ ఉంటదా? జై శ్రీకృష్ణ. నేను మీ కృష్ణ విహారీ. దిస్ ఈస్ ద పార్ట్ 3 ఆఫ్ ఆర్ట్ యాస్ ఎ కెరియర్ సిరీస్. ఈరోజు నేను ఈ బ్యూటిఫుల్ ఆర్ట్‌కి అవుట్‌లైన్స్ అండ్ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నా. అవుట్‌లైన్స్ వేస్తూ మాట్లాడుకుందాం. ప్రీవియస్ రీల్స్‌కి చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలామంది రిలేట్ అయ్యారు. చాలా క్వెషన్స్, డౌట్స్, మెసేజెస్, కాల్స్ కూడా వచ్చాయి. సో, నేను కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్‌తో వచ్చేసా. బట్ వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి 3 పార్ట్స్‌గా చేస్తున్నా. సో, ఫాలో అవ్వండి. ఆల్రెడీ కెరియర్ జాబ్ గురించి ఒక ఫుల్ వీడియో యూట్యూబ్‌లో అప్లోడ్ చేశా. లింక్ బయోలో ఉంది. ఒకసారి చెక్ చేయండి. సో, పక్కింటి అబ్బాయి బీటెక్. మరి నువ్వు? ఇలానే చాలా పేరెంట్స్ చెప్తారు. కానీ వాళ్ళకి అపోజ్ చేద్దామని కాదు. వాళ్ళు భయపడుతున్నారు. బికాజ్ వాళ్ళకి క్లారిటీ లేదు. మనం పేషెన్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఎక్కడ మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం, ఫెయిల్ అవుతామనే వాళ్ళ భయం కూడా. ఆర్ట్‌ని కూడా ఒక ప్రాపర్ కెరియర్ లాగా చూపించాలి. కొన్ని కామన్ క్వెషన్స్ పిక్ చేసుకున్న జేఎన్‌ఎఫ్‌యు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా అప్లై చేయాలి? వెరీ సింపుల్. డైరెక్ట్‌గా మీరు జేఎన్‌ఎఫ్‌యు వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. లింక్ మీకు గూగుల్‌లో సెర్చ్ చేస్తే వస్తుంది. కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి? నేను ఫుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ ఇస్తున్నా. ప్రొమరీ డ్రాయింగ్, ఆబ్జెక్ట్ డ్రాయింగ్, జీకే, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తున్నా. డీఎం చేయండి, జాయిన్ అయిపోండి. రైట్ డైరెక్షన్‌తో ప్రిపేర్ అయ్యి ఒక ఆర్ట్ కెరియర్‌ని స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ రీల్స్‌లో వాట్ ఈస్ ఫైన్ ఆర్ట్స్? అసలు కెరియర్ ఉంటుందా? జాబ్ వస్తాయా? ఏజ్ లిమిట్ ఏంటి? ఎలిజిబిలిటీ ఏంటి? నీకు సెట్ అవుతుందా?